నిన్న నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది మామూలు మ్యాచ్ కాదు. అసలైన నరాల బిగింపు, పీక్స్ కి వెళ్లిన హై డ్రామా ఫైనల్. 18 ఏళ్ల పాటు కప్ కోసం ఏడ్చిన ఆర్సీబీ ఫ్యాన్స్ ఇప్పుడు కాలర్ ఎగిరేసుకుని తిరిగే రోజు వచ్చేసింది. ఎందుకంటే ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫినాలేలో గుజరాత్ టైటన్స్ ను 5 వికెట్ల తేడాతో మట్టి కరిపించి ఐపీఎల్ హిస్టరీలోనే బ్యాక్ టు బ్యాక్ రెండోసారి ట్రోఫీని ముద్దాడింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. నిన్న మొన్నటి వరకు ఈ టీం ని ట్రోల్ చేసిన వాళ్ళందరి నోళ్లు మూయిస్తూ కెప్టెన్ రజత్ పటిదార్ లీడర్షిప్ లో ఆర్సీబీ సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేసింది. ధోని, రోహిత్ శర్మల తర్వాత వరుసగా 2 సార్లు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన ఎలైట్ కెప్టెన్ల లిస్టులో రజత్ పటిదార్ కూడా చేరిపోయాడు. విచిత్రం ఏమిటంటే ఆర్సీబీ గెలిచిన ఈ 2 టైటిల్స్ కూడా అహ్మదాబాద్ లోని ఇదే నరేంద్ర మోడీ స్టేడియంలోనే రావడం. కాకపోతే 2025 ఫైనల్లో పంజాబ్ పై స్కోర్ డిఫెండ్ చేసుకుని గెలిస్తే ఈసారి 2026 ఫైనల్లో గుజరాత్ పెట్టిన టార్గెట్ ని సక్సెస్ఫుల్ గా చేజ్ చేసి మరీ గెలిచారు. మరి ఆర్సీబీ దగ్గర చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ ఉంటే చేజింగ్ ఎంత కష్టమైనా ఈజీ అయిపోవాల్సిందే. అసలు ఈ మ్యాచ్ లో గుజరాత్ బ్యాటింగ్ డిసాస్టర్ నుండి కింగ్ కోహ్లీ ఫాస్టెస్ట్ సెంచరీ వరకు, అలాగే మ్యాచ్ మధ్యలో విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ మధ్య జరిగిన ఆ క్యాచ్ కాంట్రవర్సీ ఏంటో ఈ వీడియోలో క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ ముచ్చట్లోకి వెళ్తే టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ ఫస్ట్ బౌలింగ్ ఎంచుకుని మాస్టర్ స్ట్రోక్ ఆడాడు. అతని నమ్మకాన్ని ఆర్సీబీ బౌలర్లు పక్కాగా నిజం చేశారు. గుజరాత్ టైటన్స్ ఆశలన్నీ వారి స్ట్రాంగ్ ఓపెనర్లు శుభ్మన్ గిల్ మరియు సాయి సుదర్శన్ల పైనే ఉన్నాయి. కానీ పవర్ ప్లే లోనే వారిద్దరిని తక్కువ రన్స్ కే ప్యాకప్ చెప్పించి పంపించేశారు ఆర్సీబీ బౌలర్లు. ఇక్కడ మ్యాచ్ మధ్యలో ఒక క్రేజీ మైండ్ గేమ్ జరిగింది. గుజరాత్ ఇన్నింగ్స్ ఆడుతున్నప్పుడు గిల్ అవుట్ అయ్యాక సాయి సుదర్శన్ ని విరాట్ కోహ్లీ ప్రతి బాల్ కు స్లెడ్ చేస్తూనే ఉన్నాడు. ఫస్ట్ వికెట్ పడగానే సాయి భయపడిపోయాడు. అతనిపై ప్రెషర్ ఉంటుంది అంటూ కోహ్లీ సైకలాజికల్ గా గేమ్ ఆడాడు. ఆ స్లెడ్జింగ్ దెబ్బకు ఏమో సుదర్శన్ 4th ఓవర్ లోనే మిస్ టైమ్ షాట్ ఆడి సింగిల్ డిజిట్ స్కోర్ కి అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత జార్జ్ బట్లర్ కూడా ఫెయిల్ అవడంతో గుజరాత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. అలాంటి టైంలో వాషింగ్టన్ సుందర్ ఒంటరి పోరాటం చేస్తూ 37 బాల్స్ లో ఒక వాల్యుబుల్ హాఫ్ సెంచరీ కొట్టి గుజరాత్ ను కాపాడాడు. దీంతో గుజరాత్ 20 ఓవర్లలో 155 రన్స్ మాత్రమే చేయగలిగింది. ఆర్సీబీ బౌలింగ్ లో నిన్నటి రియల్ హీరో ఎవరు అంటే రసిక్ సలాం అని చెప్పాలి. కేవలం 27 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసి గుజరాత్ నడుం విరిచాడు. ఈ రసిక్ సలాం లైఫ్ స్టోరీ ఒక ఇన్స్పిరేషన్. 2019లో ఏజ్ ఫ్రాడ్ వల్ల బీసీసీఐ ఇతనిపై 2 ఏళ్ల బ్యాన్ విధించింది. ఆ టైంలో కెరియర్ అయిపోయింది అనుకున్నాడు. కానీ ముంబై ఇండియన్స్ సపోర్ట్ తో మళ్లీ కంబ్యాక్ ఇచ్చి 2025లో ఆర్సీబీ ఇతన్ని 6 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ రోజు అదే ప్లేయర్ ఐపీఎల్ ఫైనల్లో మ్యాచ్ విన్నర్ రేంజ్ లో రాణించి తన కసిని నిరూపించుకున్నాడు. అలాగే జోష్ హెజల్వుడ్, భువనేశ్వర్ కుమార్ కు చెరో 2 వికెట్లతో మెరిశారు. 156 రన్స్ టార్గెట్ చేజింగ్ లో ఆర్సీబీ కింగ్ కోహ్లీ మరియు వెంకటేష్ అయ్యర్ అదిరిపోయే స్టార్ట్ ఇచ్చారు. ముఖ్యంగా కోహ్లీ నిన్న ఆడిన ఇన్నింగ్స్ ఆల్ టైమ్ క్లాసిక్. గుజరాత్ బెస్ట్ బౌలర్ అయిన కగిసో రబాడాని టార్గెట్ చేస్తూ కోహ్లీ ఫస్ట్ నుండే బౌండరీల వర్షం కురిపించాడు. స్ట్రైక్ రేట్ దాదాపు 200 మెయింటైన్ చేస్తూ కేవలం 25 బాల్స్ లోనే కోహ్లీ తన ఐపీఎల్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసి రికార్డు సృష్టించాడు. గతంలో 2018లో ఢిల్లీ, రాజస్థాన్ లపై 26 బాల్స్ లో కొట్టిన రికార్డును నిన్న రాత్రి అహ్మదాబాద్ లో బద్దలు కొట్టేశాడు. ఈ హాఫ్ సెంచరీతో ఐపీఎల్ ఫైనల్స్ లో 2 సార్లు హాఫ్ సెంచరీ కొట్టిన 7వ బ్యాటర్ గా కోహ్లీ రికార్డుల్లోకి ఎక్కాడు. ఓవరాల్ గా ఈ సీజన్ లో కోహ్లీ 16 మ్యాచ్ల్లో 165 స్ట్రైక్ రేట్ తో 658 రన్స్ కొట్టి ఆర్సీబీ టాప్ రన్ స్కోరర్ గా నిలిచాడు. కానీ మ్యాచ్ అంత ఈజీగా అయితే సాగలేదు. వెంకటేష్ అయ్యర్ ఫస్ట్ ఓవర్ లోనే హ్యామ్స్ట్రింగ్ ఇంజరీతో బాధపడుతూనే 16 బాల్స్ లలో 32 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. మహమ్మద్ సిరాజ్ అయ్యర్ వికెట్ తీయగానే గుజరాత్ స్పిన్నర్ రషద్ ఖాన్ మ్యాచ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఒకే ఓవర్ లో కెప్టెన్ రజత్ పటిదార్, కృణాల్ పాండ్యాలను అవుట్ చేసి ఆర్సీబీని ప్రెజర్ లో పడేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కోహ్లీ మాత్రం సింగిల్ ఆర్మీలా క్రీజ్ లో నిలబడ్డాడు. కానీ మ్యాచ్ మధ్యలో అహ్మదాబాద్ ఎండ్ కి హై ప్రెజర్ వల్ల కోహ్లీ డీహైడ్రేషన్ తో తీవ్రమైన కండరాల నొప్పులు అనుభవించాడు. రన్నింగ్ చేయడానికి కూడా స్ట్రగుల్ అవుతూ ఫిజియోని మల్టిపుల్ టైమ్స్ గ్రౌండ్ లోకి పిలిచాడు. జూన్ 13న ఆఫ్ఘనిస్తాన్ తో ఇండియా వన్డే సిరీస్ ఉండడంతో టీమిండియా ఫ్యాన్స్ అంతా టెన్షన్ పడ్డారు. కానీ కోహ్లీ డగౌట్ వైపు చూస్తూ ఇది మేజర్ ఇంజరీ కాదు, కేవలం క్రాంప్స్ మాత్రమే అని సైగ చేసి ఫ్యాన్స్ లో నరాలు తెగే టెన్షన్ ని తగ్గించాడు. ఇక ఇప్పుడు మ్యాచ్ లో జరిగిన బిగ్గెస్ట్ హైలైట్, మోస్ట్ కాంట్రవర్షియల్ డ్రామా గురించి మాట్లాడుకుందాం. ఆర్సీబీ చేజింగ్ లో 16వ ఓవర్ లో లాస్ట్ బాల్ దగ్గర ఈ సీన్ జరిగింది. అర్షద్ ఖాన్ వేసిన బంతిని విరాట్ కోహ్లీ మిడ్ ఆఫ్ వైపు గాల్లోకి ఆడాడు. అక్కడ గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ముందుకు డైవ్ చేస్తూ ఒక లో క్యాచ్ అయితే అందుకున్నాడు. ఆన్ఫీల్డ్ అంపైర్లు దాన్ని వెంటనే అవుట్ గా డిక్లేర్ చేశారు. కోహ్లీ కూడా నిరాశగా పెవిలియన్ వైపు నడక సాగించాడు. కానీ అంతలోనే కోహ్లీకి డౌట్ వచ్చి వెనక్కి తిరిగి అంపైర్ నితిన్ మీనన్ దగ్గరికి వెళ్లి
ఒక్కసారి థర్డ్ అంపైర్ కి చెక్ చేయమని అడగండి అని గట్టిగా వాదించాడు. స్టార్టింగ్ లో అంపైర్లు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు, కానీ కోహ్లీ ఒత్తిడి వల్ల రివ్యూకి వెళ్లారు. థర్డ్ అంపైర్ సెవెరల్ మినిట్స్ పాటు వేర్వేరు యాంగిల్స్ లో చాలా క్షుణ్ణంగా విజువల్స్ ని పరిశీలించాడు. గిల్ వేళ్లు బంతి కింద పర్ఫెక్ట్ గా లేవని, బంతి నేలకు తాకిందని తేలడంతో థర్డ్ అంపైర్ స్క్రీన్ పై నాట్అవుట్ అని ఇచ్చాడు. అంతే, గ్రౌండ్ లో ఉన్న శుభ్మన్ గిల్ మైండ్ బ్లాక్ అయిపోయింది. అంపైర్ డెసిషన్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ గిల్ నేరుగా విరాట్ కోహ్లీ దగ్గరికి వెళ్లి గట్టిగా ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేశాడు. తన వేళ్లు బంతి కిందనే ఉన్నాయని కోహ్లీకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు. వారిద్దరి మధ్య కాసేపు హీటెడ్ ఎక్స్చేంజ్ జరిగింది. అయితే మ్యాచ్ స్టార్టింగ్ లో సుదర్శన్ కూడా కోహ్లీ నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్నప్పుడు వెళ్లి నువ్వు అవుట్ అవబోతున్నావు అని ఫుల్ గా ఫ్లెట్ చేశాడు. కానీ ఫైనల్ ఓవర్ లో గిల్ కోహ్లీ మధ్య జరిగిన ఈ క్యాచ్ వివాదం ఐపీఎల్ 2026 ఫైనల్ లో బిగ్గెస్ట్ డ్రామాగా మిగిలిపోయింది. ఆ కాంట్రవర్సీ తర్వాత కూడా కోహ్లీ క్రీజ్ లో నిలబడి గెలుపుని ఖాయం చేశాడు. చివర్లో టిమ్ డేవిడ్ 19 బాల్లో 24 రన్స్ ఇచ్చి సపోర్ట్ చేయగా జితేష్ శర్మ వచ్చి తన సెకండ్ బాల్ కే 4 కొట్టి టెన్షన్ తగ్గించాడు. ఫైనల్ గా 18వ ఓవర్ లోనే ఆర్సీబీ ఈ మ్యాచ్ ని ఫినిష్ చేసి బ్యాక్ టు బ్యాక్ రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని గెలిచి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ విన్ తో ఐపీఎల్ హిస్టరీలోనే మల్టిపుల్ ట్రోఫీస్ గెలిచిన చెన్నై, ముంబై, కేకేఆర్ సరసన ఆర్సీబీ కూడా 4th టీమ్ గా చేరిపోయింది. నిజంగా ఆర్సీబీ ఫ్యాన్స్ కి ఇది కలల రాత్రి. విరాట్ కోహ్లీ క్రాంప్స్ వచ్చినా తట్టుకొని నిలబడి ఆడిన తీరు, రషీద్ సలాం లాంటి యంగ్ ప్లేయర్ లక్కీ కమ్బ్యాక్, బౌలింగ్ పర్ఫార్మెన్స్ అన్ని కలిసి ఆర్సీబీని మళ్లీ ఛాంపియన్స్ గా నిలబెట్టాయి. మరి 2027 వన్డే వరల్డ్ కప్ దగ్గరికి వస్తున్న వేళ కింగ్ కోహ్లీ ఫ్యూచర్ ఫిట్నెస్ ఎలా ఉండబోతుందో చూడాలి. మరి ఈ మ్యాచ్ లో మీకు బాగా నచ్చిన మూమెంట్ ఏది? విరాట్ కోహ్లీ శుభ్మన్ గిల్ క్యాచ్ కాంట్రవర్సీలో థర్డ్ అంపైర్ ఇచ్చిన నాట్అవుట్ డెసిషన్ కరెక్టేనా? మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇలాంటి క్రేజీ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.